ఫైనల్లీ మేము ఎదురు చూస్తున్న వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. సో కర్నూలు నుంచి హైదరాబాద్ కి జర్నీ స్టార్ట్ అయింది. అటు కౌట్ల్య మా అమ్మ ఇద్దరు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా ఇద్దరు పక్క పక్కనే కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా మా అమ్మ మెడిటేషన్ చేస్తారు కాబట్టి ఇలా మెడిటేషన్ చేయాలి అని కౌట్లకైతే చెప్తున్నారు. నా వ్లాగ్స్లో మోస్ట్లీ ఫ్లైట్ ఫుడ్ చూసారు అండ్ ఇంటి ఫుడ్ చూసారు కదా. ఇప్పుడు వందే భారత్ ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో చూడండి. సో మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మా ఫుడ్ మెనూ వచ్చేసి వెజ్జే ఉంటుంది. సో చపాతి పన్నీర్ కర్రీ ఇచ్చారు అండ్ రైస్ అండ్ పప్పుచారు అండ్ చిక్కుడుకాయ కర్రీ అండ్ పెరుగు అండ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తానికి ట్రైన్ జర్నీ ఎలా ఉంది అంటే, సో ట్రైన్లో వచ్చేసి ఆల్వేస్ లైట్ వేయటం వల్ల మా పిల్లలు పడుకోకుండా క్రాంకీ చేస్తారు. ఓన్లీ లైట్ వల్ల మాకు కొంచెం లిటిల్ మైనస్ అనిపించింది.